హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రప్పల్లి. జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడా గెలిచాడా, ఇది మనం మాట్లాడుకోవటం కన్నా కూడా ప్రతిపక్షాల వాళ్ళు ఎక్కువ మాట్లాడుకుంటున్నారు. ప్రతిపక్షాలు అంటే కూటమి ప్రభుత్వం వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడా గెలిచాడా, దీని గురించి మనం మాట్లాడుకోవాలంటే ఫస్ట్ నాయకుడు అంటే ఎవడు అనేది అర్థం చేసుకోవాలి. నాయకుడు అంటే ప్రజల గుండెల్లో నిలిచిపోయిన వ్యక్తే నాయకుడు. ప్రజల గుండెల్లో నిలిచిపోయినప్పుడు ప్రజలు ఆయన ఆదరిస్తూ ఉంటారు. ఎలాగా? ఆయన వెళ్ళిన దగ్గరికి వెళ్తూ ఉంటారు. ఆయన చెప్పిన మాట ఆయన లేకపోయినా కూడా నెరవేరుస్తూ ముందుకెళ్తూ ఉంటారు. ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఎంత మంది జనం వస్తున్నారో ఒక్కసారి మీరు గమనించండి. అదేవిధంగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ ఎక్కడికి వెళ్ళినా ఎంతమంది జనం వస్తున్నారో ఒక్కసారి గమనించండి. అప్పుడు మీకు నిజమైన నాయకుడు ఎవడు అనేది క్లియర్గా అర్థమైపోతూ ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా తండోపతండాలుగా జనాలు వచ్చేసి సీఎం అని, అన్న అని ఆడోళ్ళు చెప్పులు లేకుండా పరిగెట్టి ఆయన దగ్గరికి వెళ్తూ ఉంటారు. అస్సలు జగన్మోహన్ రెడ్డి చూడటానికి వచ్చే అన్న అని గర్వంగా చెప్తా ఉంటారు. కానీ అటువంటి పరిస్థితులు కూటమి ప్రభుత్వం ఏ నాయకుడికి దక్కు, ఎందుకు నాకు అర్థం కాదు. అంటే నాయకుడు అంటే ప్రజల గుండెల్లో నిలిచిన వ్యక్తి అంటే జగన్మోహన్ రెడ్డి ఒక్కడేనా అంటే 5 సంవత్సరాల అధికారంలో 2 సంవత్సరాలు నిర్దాక్ష్యంగా కరోనా మింగేసిన, 3 సంవత్సరాలు పరిపాలించిన, అందుట్లో 1 సంవత్సరం ఎలక్షన్ ఇయర్ గా పోయినా కూడా ఒక 2 సంవత్సరాల్లోనే తన మార్కు రాజకీయాన్ని, తన మార్కు అభివృద్ధిని ఆంధ్రప్రదేశ్ కి చూపించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. వాలంటీర్స్ కానీ ఎన్ని డబ్బులు ఇచ్చాడన్నా వాలంటీర్స్ కి 5,000 జీతం అనుకో, 2,70,000 మంది అంటే ఎన్ని లక్షలు కావాలి. అమ్మఒడి టైం టు టైం పడిపోయేది. ఈ సంవత్సరం ఈ టైం పడితే ఆ టైం పడిపోయేది. అటువంటి నాయకుడు కొన్ని వేల వాహనాలు తీసుకొచ్చి పౌర సరఫరాల కోసమని నిత్యావసర వస్తువుల్ని, వారికి కనీస తిండి ధాన్యాల్ని, పప్పు ఉప్పుల్ని ఇంటింటికి అందిస్తూ ఉంటే ఆ వాహనాలను కూడా సమూలంగా నిర్వీర్యం చేయడానికి ప్రయత్నించారు. అసలు ముందే జగన్మోహన్ రెడ్డి గారు ఫోటోని స్టిక్కర్లు పెట్టి అంటించేశారు. కానీ ఇప్పుడు ఎప్పుడైతే ఆ వాహనదారుల్ని పనిలోంచి తీసారో, ప్రతి ఒక్క వాహనం పైన ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఫోటోని రివీల్ చేస్తూ వాటికి పాలాభిషేకాలు చేస్తూ అసలు జనాలు అతని పైన ఉన్నటువంటి అభిమానాన్ని, నమ్మకాన్ని, ప్రేమని కురిపిస్తూ ఉంటే ఆ తట్టుకోవటం కూటమి వల్ల ఎలా అవుతుందో నాకు అర్థం కావట్లేదు. మొన్నటికి మొన్న చంద్రబాబు నాయుడు గారు ఏ మీటింగ్ పెట్టినా కూడా వెళ్ళొద్దు బాబు, ఉండండి, ఇలా మీరు వెళ్ళిపోతే నా మనోగతం మీకు, మీ మనోగతం నాకేం తెలుస్తుంది, అందరి మీటింగ్ రండమ్మా, ఎవరు మిస్ కావద్దు, చిన్నపిల్లలు కూడా తీసుకొచ్చేయండి, ఇలా అడుక్కున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. కానీ వెన్నుపోటు దినం చేద్దాం జూన్ 4th అని జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునిచ్చి ఒకసారి చెప్పాడు. పిలిపిచ్చి వెళ్ళి ఎక్కడో ప్యాలెస్ లో కూర్చున్నాడంట, బెంగళూరు ప్యాలెస్ లో కూర్చున్నాడంట. కానీ వెన్నుపోటు దినం ఏ రేంజ్ లో సక్సెస్ చేశారా కార్యకర్తల నాయకులు. పల్నాడులో అయితే వీధుల నిండా బయటకు వచ్చిన వైఎస్ఆర్సీపీ క్యాడర్ని చూస్తే ఉచ్చపడిపోతుంది ప్రతి ఒక్కడికి. నిజంగా నెక్స్ట్ అధికారంలోకి జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఊళ్ళు ఖాళీ అవడం అనేది పక్కా అని నిర్ణయించుకుంది. అయితే ఇప్పుడు వాళ్ళ అభిమానాన్ని చూసుకోవడానికి పోస్టర్లు బీగుతున్నటువంటి, పాలాభిషేకాలు చేస్తున్నటువంటి వీడియోలు ఒకసారి చూస్తారా? చూడండి. చూశారు కదా,
ఇలా తన అభిమానాన్ని చాటుకోవడానికి ప్రతి ఒక్కడు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రేమ కోసం, ఆయన పథకాల కోసం, తను చేసిన మంచి పని ఫీజు రీయింబర్స్‌మెంట్. ఇప్పుడు తల్లులు వాళ్ళ తాళిబొట్లమ్మి ఫీజులు కట్టారు. ఇంజినీరింగ్ విద్యార్థులకు చెప్తూ ఉన్నా. నాట్ ఓన్లీ ఇంజినీరింగ్, ఏ విద్యార్థులైనా కూడా మీకెవరికి ఫీజు రీయింబర్స్‌మెంట్ రాలేదు కదా! మీ అందరూ కూడా ఎంత కష్టపడుతున్నారో మీ అమ్మా నాన్నని చూడండి. మీ అమ్మా నాన్న కష్టాన్ని చూసి, మీ బాధలు తెలిసి ఫీజు రీయింబర్స్‌మెంట్ టయానికి ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు ఇవ్వకుండా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న గవర్నమెంట్‌కి తేడాలు చూడండి ఒకసారి. అర్థమవుతుందా? ఒక నిబద్ధత కలిగినటువంటి విజనరీ నాయకుడుంటే ఆంధ్రప్రదేశ్‌లో 17 మెడికల్ కాలేజీలొచ్చాయి. గ్రీన్ ఎనర్జీ, సోలార్ ఎనర్జీ ప్లాంట్‌లొచ్చాయి. తెలుసు కదా మీకు. గ్రీన్ కో జగన్మోహన్ రెడ్డి తెచ్చింది. చంద్రబాబు నాయుడు ఎవరి వల్ల కాల. అందరి నివాని పూర్తి చేసింది జగన్మోహన్ రెడ్డి. లేకపోతే 4 రోజుల్లో అందరి నివాని చంద్రబాబు నాయుడు గారు మోసేస్తాడా? అంత సీన్ లేదు. పోలవరాన్ని 85% కంప్లీట్ చేసింది జగన్మోహన్ రెడ్డి. రిటైనింగ్ వాల్ కానీ కింద అన్ని మొత్తం పోగొట్టే నాసిరకం కడితే జగన్మోహన్ రెడ్డి బాగు చేశాడు. ఒక నాయకుడు అనే వ్యక్తి తను చేసిన అభివృద్ధిని చెప్పలేదు కానీ మంచి జరిగితే ఓట్లు వేయండి అని అడిగిన వ్యక్తి. ఈ రోజు రాహుల్ గాంధీ చేసినటువంటి కామెంట్స్ అర్థమైపోయింది. కేవలం బీజేపీతో పొత్తు పెట్టుకోవటం వల్లే వాళ్ళు ఈవీఎంస్ ని, అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ ని అన్నిటిని మ్యానిపులేట్ చేసి, రిగ్గింగ్ చేసి గెలిచారని రాహుల్ గాంధీ ఈ రోజు కూడా మాట్లాడాడు. ఇది ఆంధ్రప్రదేశ్ నుంచే మొదలైంది. ఆ తర్వాత మహారాష్ట్ర, బీహార్, ఛత్తీస్గఢ్ అన్ని ప్రదేశాల్లో బీజేపీ దారుణంగా ప్రజల్ని మోసం చేస్తూ, ప్రజాస్వామ్యాన్ని కాల రాస్తూ, మైనారిటీలని, హిందువులని, క్రిస్టియన్స్ ని నానా హింసలు పెడుతూ వాళ్ళ రాజ్య స్థాపన బీజేపీ చేయాలని చూస్తుంది. బీజేపీకి హిందుత్వానికి ఎటువంటి సంబంధం లేదు. బీజేపీ పార్టీ అనేది హిందువుల పార్టీ కాదు, అది ఒక ద్రోహుల పార్టీ. కేవలం హిందువులు ఎవరంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులు ఎవరైతే హిందూ దేవుళ్ళని పూజిస్తారో వాళ్ళు మాత్రమే హిందువులు. అంతకు మించి బీజేపీకి హిందుత్వానికి ఎటువంటి సంబంధం లేదు. ఆర్ఎస్ఎస్ కి హిందుత్వానికి ఎటువంటి సంబంధం లేదు. అదేవిధంగా ఎంతమంది హిందూ సమాజాలు ఉన్నా కూడా వాళ్ళకి హిందుత్వానికి ఎటువంటి సంబంధం లేదు. ఈ విషయాలు తెలుసుకోండి. నిజమైన నాయకుడు అంటే గట్టిగా నిలబడి పోరాడేవాడే. మోడీ ముందే నుంచొని రాష్ట్ర ప్రయోజనాలు తప్ప మాకు వేరే ఎజెండా లేదని చెప్పి మీసం తిప్పిన జగన్మోహన్ రెడ్డి రియల్ నాయకుడు అని నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటారు? అటువంటి నాయకుడికి అండగా ఉంటున్న తప్పే ఉంది. మంచి చేసినోడికి అండగా ఉంటున్న తప్పే ఉంది. ఏం లేదు. ప్రతి ఒక్కరూ మంచి జరగాలి, ప్రజల జీవన విధానాలను మారాలి, ఇంగ్లీష్ మీడియం చదవాలి, తరగతి పిల్లలకి ట్యాబ్లెట్ రావాలి. టచ్ ఎక్కడండి అసలు? బోర్డులు లేని స్కూళ్ళల్లో ఏం పెట్టాడు జగన్మోహన్ రెడ్డి? ఇంటరాక్టివ్ ప్యానెల్స్ పెట్టాడు, డిజిటల్ బోర్డులు పెట్టాడు. అటువంటి వ్యక్తిని మనం ఎలా మిస్ చేసుకున్నాం అనేది ఒకసారి మీరంతా ఆలోచించండి. ఇప్పుడు రోజుకి రమణ కాష్టంలో ఆంధ్రప్రదేశ్ రగులుతూనే ఉంది అక్రమ అరెస్టులతోటి, అదేవిధంగా అక్రమ కేసులతోటి. కానీ ప్రజలు మాత్రం భయం లేకుండా రోడ్డు మీదకి వచ్చి జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేస్తూ ఉన్నారంటే ఒక్క సంవత్సరంలోనే కూటమి ప్రభుత్వం దారుణంగా ఫెయిల్ అవుతుంది అంటాం. ఇటువంటి ఎందుకన్నా ఏం కావాలి చెప్పండి? ఫెయిల్యూర్ గవర్నమెంట్ కూటమి. అవునా కాదా? అవునంటే అవును, కాదంటే కాదు. కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.